హాయ్, అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే ప్రస్తుతం బాపట్ల జిల్లా ఎక్కువసార్లు మంత్రి పదవులు చేసినటువంటి నియోజకవర్గం, అందరికీ పరిచయమైనటువంటి నియోజకవర్గం పర్చూరు నియోజకవర్గం. ఈ పర్చూరు నియోజకవర్గంలో గత 3 ఎన్నికల నుండి కూడా అంటే 2014 కావచ్చు, 2019 కావచ్చు, 2024 కావచ్చు, కంటిన్యూగా ఇక్కడ నుంచి ఏలూరు సాంబశివరావు గారు టీడీపీ గెలుస్తూనే వచ్చారనమాట. సో ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఎవరు పోటీ చేసినా కూడా ఓడిపోయే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పోటీ చేశారు, సాంబశివరావు గారి మీద ఓటమి పాలయ్యారు వైఎస్ఆర్సీపీ నుంచి. అదేవిధంగా భరత్ పోటీ చేశారు, ఓడిపోయారు. అదేవిధంగా ఇటీవల ఎడం బాలాజీ గారు పోటీ చేశారు, ఓడిపోయారు. సో ఇది ఇక్కడ ఓటమి అనేది సహజంగా మారినటువంటి పరిస్థితి. టీడీపీకి కంచుకోటగా ఉన్నటువంటి పర్చూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పాగా వేయడానికి చాలా కష్టపడుతూ ఉంది. అయితే ఇటీవల ఓటమి పాలైనటువంటి ఎడం బాలాజీ గారు కొంత అందుబాటులో లేరనేది వార్త అయితే నడుస్తూ ఉంది. సో అది కూడా కాక వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా అక్కడ ఇన్ఛార్జిని మార్చే ప్రక్రియ చేస్తూ ఉంది. ఈ ఇన్ఛార్జిని మార్చే ప్రక్రియలో ఒంగోలు నుంచి ఒక వ్యాపారవేత్తని పర్చూరుకు తీసుకురావాలన్న కోణంలో గతంలోనే వైఎస్ఆర్సీపీ ఆలోచించింది. అయితే అది ఎట్టకేలకు జరగలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రయత్నాలు అయితే జరిగినాయి, కానీ అది ఏమీ అధిష్టానం వద్ద కుదరని పరిస్థితి అనమాట. సో తర్వాత మరి ఎవరిని పెట్టాలంటే చీరాల నుంచి ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మరో నాయకుడిని కూడా సజెషన్ ఇచ్చారు. అయినా కూడా అది కూడా అవ్వని పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఒక కొత్త వ్యక్తిని, ఒక మాస్ లీడర్ని, ఒక గట్టి నాయకుడిని పర్చూరు నుంచి వైఎస్ఆర్సీపీ బరిలోకి దించే పరిస్థితిలో ఉందన్నమాట. ఇక్కడ గతంలో చూస్తే గాదే వెంకటరెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, వైఎస్ఆర్సీపీ నుంచి కావచ్చు మంత్రి అయిన పరిస్థితులు ఉన్నాయన్నమాట. మరి అలాగనే ఇప్పుడు వారి కుమారుడు కూడా రాష్ట్ర కార్యదర్శిగా, వైఎస్ఆర్సీపీ కార్యదర్శిగా, సెక్రటరీగా ఎన్నికైన పరిస్థితులు ఉన్నాయి. ఆయన బాపట్ల నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పర్చూరు నుంచి ఎవరు కంటెస్ట్ చేస్తారు, ఎవరు ఆ మాసు లీడర్, ఎవరు రాబోతున్నారు పర్చూరుకు అనేది ఇప్పుడు ఆ జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, బాపట్ల జిల్లాలో, అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా ఈ చర్చ అనేది బాగా జరుగుతూ ఉందన్నమాట. సో మొత్తానికి ఒక కొత్త మాసు లీడర్ని వైఎస్ఆర్సీపీ పర్చూరు నుంచి దించే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది అతి త్వరలో జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది.